పూర్తయ్యే విధంగా 3 రోజుల పాటు వసంతోత్సవాలు ప్రత్యేక వైభవంగా నిర్వహించబడతాయి. ఈ వసంతోత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారిని మేళతాళాలతో ఊరేగింపుగా వసంత మండపానికి చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం 2 గంటలకి గోక్షీరము, గోదది, మధు, నారికేళోదకము, చందనోదకము, హరిద్రోదకము మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతో విశేష వేద పారాయణ నడుమ స్వామివారికి వసంతోత్సవం నిర్వహించబడుతుంది. సాయంకాలం ఆస్థానం పూర్తయిన తర్వాత 4 తిరువీధుల ఉత్సవం జరుపుకుంటారు. రెండవ రోజు వసంతోత్సవంలో భాగంగా శ్రీ ఉభయ దేవేలతో మలయప్ప స్వామివారు స్వర్ణరథం పైన వేయించేసి 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని వసంత మండపానికి చేరుకుంటారు. వసంత మండపంలో యథావిధిగా స్వామివారికి వైభవంగా స్థాపన తిరుమల నిర్వహించబడుతుంది. మూడో రోజు వసంతోత్సవాల్లో భాగంగా 3 యుగమూర్తులైనటువంటి రాముల వారు, సీతామ్మవారు, లక్ష్మణ స్వామి, హనుమంతుల వారు, మరొక తిరుచిపైన శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో, మరొక తిరుచిపైన ద్వాపర యుగమూర్తి అయిన కృష్ణస్వామివారు రుక్మిణమ్మవారితో కలిసి మేళతాళాలతో ఊరేగింపుగా వసంత మండపానికి చేరుకుంటారు. వీరి ముగ్గురికి ఏకకాలంలో వైభవంగా స్థాపన తిరుమల నిర్వహించబడుతుంది. ఆ రోజు ఆస్థానం తిరువీధి ఉత్సవంతో 3 రోజుల వసంతోత్సవాలు పూర్తవుతాయి. వసంతోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉన్నాయి.